ఈ హెడ్డింగ్ చూస్తే చాలా మందికి రకరకాల అనుమానాలు వస్తాయి. చేతి నిండా సినిమాలు, అటు తమిళ్ ఇటు తెలుగులో ఫుల్ బిజీగా ఉన్న టైంలో సమంత పెళ్లి చేసుకుంటుందా? అది కూడా హైదరాబాదీ కుర్రాడితో సమంత పెళ్ళా? ఈ ప్రశ్నలకు రకరకాల సమాధానాలు దొరుకుతాయి. ఈ సమ్మర్ అంతా సౌత్ లో సమంత మాయ నడుస్తుంది. తమిళ్లో ఆమె నటించిన తేరి 24 మూవీలు రిలీజ్ అయ్యి 2 హిట్లు కొట్టాయి. తెలుగులో మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, నితిన్ తో ఆ సినిమాల షూటింగ్లు మూసాయి. ఈ 2 సమ్మర్ లోనే రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇక ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్ మూవీ షూటింగ్ లో ఆమె పాల్గొంటుంది. అయితే తాజాగా ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం సమంత పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలనుకుంటుందట. హైదరాబాద్ కు చెందిన ఓ కుర్రాన్ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ జాలీగా గడపాలని తన మనసులోని మాటను బయటపెట్టింది. ఆ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత చాలా అంశాలు వెల్లడించింది. పొద్దున్న నిద్ర లేవగానే ఏ సినిమా షూటింగ్ వెళ్లాలో తెలియక మర్చిపోతుంటానని, తన క్లోజ్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికే ఆమెకు టైం దొరకటం లేదట. తన కో స్టార్స్ మహేష్ బాబు కూతురు సితారా, జూనియర్ ఎన్టీఆర్ కొడుకు అభయ్ రామ్లతో ఆడుకుంటున్నప్పుడు చాలా ఎంజాయ్ చేస్తున్నానన్న సమంత తన వయస్సు 29 సంవత్సరాలు అని, ఇప్పుడు మ్యారేజ్ టైం దగ్గరకు వచ్చినందున పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలనుకుంటున్నట్లు పేర్కొంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ కు అభయ్ రామ్ కార్బన్ కాపీ అని నవ్వుతూ చెప్పుకొచ్చింది సమ్ము బేబీ. ఇవన్నీ బాగానే ఉన్నా ఇంతవరకు మరి సమంత చెప్పినట్టు ఆ హైదరాబాద్ కుర్రాడు ఎవరనేది తెలియడం లేదు. ఆమె చెప్పిన దానిని బట్టి టాలీవుడ్ లో గతంలో ఆమెతో సినిమాలు చేసిన ఓ టాప్ ఫ్యామిలీకి చెందిన హీరో అయి ఉండవచ్చేమో అన్న అనుమానాలు చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి. నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హగ్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నావు.